యా మీరు అన్న పాయింట్ ప్రకారం అంటే లీడర్ని తయారు చేసేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు. యా సో దాంట్లోంచి ఒక ఎగ్జాక్ట్ నాయకుడు పుట్టుకొస్తారు. కొత్తగా ఎక్కడికో వెళ్ళి నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నన్ను అడిగితే బై బ్లడ్ బై బర్త్ లేదంటే బై బ్లడ్ లో ఉంటుంది ఆ నాయకత్వ లక్షణాలు. ఈవెన్ మీరు తెలంగాణ గ్రౌండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి చెప్తున్నాను చాలా మంది విషయాలు. కేసీఆర్ విషయం చూసుకుంటే తెలంగాణనే కేసీఆర్ని నాయకుని చేసింది. కేసీఆర్కి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పటికి కూడా కేసీఆర్ని అపర మేధావి అంటూ ఉంటాం. సో అట్లాంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి వ్యూహాలు రచిస్తున్నారు. రకరకాల రీజన్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ ఉద్యమం టైంలో ఉన్నటువంటి కేసీఆర్కి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఉద్యమం టైంలో ప్రజలతో ఉన్నటువంటి కేసీఆర్, రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలతో కనెక్షన్ కట్ అయిపోయింది. కేసీఆర్ చుట్టూ ఒక కోటరీ మొదలైంది. సేమ్ టు సేమ్ తెలంగాణ ఆఫ్టర్ ద కేసీఆర్ 2.4 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పిసిసి అధ్యక్షుడిగా పూర్తి స్థాయి ప్రజల్లో ఉన్నారు. ప్రజలు ఓన్ చేసుకున్నారు. నన్ను అడిగితే డబ్బులు పంచి గెలిచేటువంటి స్థానాల్లో కూడా డబ్బులు పంచకుండా కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచారంటే జస్ట్ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఫేస్. ఆ ఫేస్ మీద రేవంత్ రెడ్డి గెలిస్తే ఆ తర్వాత ప్రజాపాలన అన్నారు. ముఖ్యమంత్రి నేరుగా సూచనలు తీసుకుంటామన్నారు ప్రజాభవన్లో. అక్కడి నుంచి మళ్ళీ రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా కనుమరుగైపోయి ఆయన ఇంటికి పరిమితం అయ్యారు, మీటింగ్లకు పరిమితం అయ్యారు, ఎక్కడో ఒక దగ్గర బహిరంగ సభలకు రావడం, ప్రెస్ మీట్లకి. సో ఒక కనెక్షన్ ప్రజలతోటి కట్ అయిపోతుంది. ఏదైనా జరిగితే ఇందాక మీరు అన్న మాటల్లో గందరగోళం అంటే గందరగోళం, రాజకీయ గందరగోళం ఉంది, పరిపాలన గందరగోళం చాలా స్పష్టంగా తెలంగాణలో కనిపిస్తుంది. ఇక వైరుధ్యాలంటే రాజకీయ వైరుధ్యాలు ఇంటర్నల్గానే కనిపిస్తున్నాయి, వాళ్ళ పార్టీలోనే కనిపిస్తున్నాయి. ధైర్యం అంటారా? ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యి ఓ బస్సు కొండగట్టు లాంటి లోయలోనే పడిపోతే అక్కడికి నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రి కనీసం వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కనిపించట్లేదు. అట్లాంటి ధైర్యాలు ఉన్నాయా, వస్తాయా, ఈ సెషన్ తర్వాత జరుగుతాయా? ఇవన్నీ నా క్వశ్చన్స్. ఒక రెండు ఉదాహరణలు చెప్తాను శ్రీకాంత్. నేను ఒకటి మొదటిది ఏంటి అని అంటే ధైర్యానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. మనకి లుంబిని పార్క్ లో బాంబులు పేలి అక్కడ చాలా మంది చనిపోయినటువంటి సందర్భంలో రాత్రి 9:30-10 ప్రాంతంలో ఆ బాంబు బ్లాస్ట్ జరిగితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఈ సమాచారం అందుతుంది. ఈ సమాచారం అందినప్పుడు రాజశేఖర రెడ్డి గారు లుంబిని పార్క్ ని సందర్శించడానికి బయలుదేరితే అధికారులు, పోలీసు అధికారులు చెప్పింది ఏంటంటే ఇంకా డిస్పోజ్ కానటువంటి బాంబులు అక్కడ ఉన్నాయి, అవి పేలితే ప్రమాదం అవుతుంది, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్తే తను ఒకటే మాట అన్నాడు, అక్కడ బాంబులు వేలి ప్రజలు చనిపోయి ఉంటే ఒక పాలకుడుగా నేను ఇక్కడ ఉండటం అర్థం ఏంటది, ఒకవేళ ఆ బాంబులు పేలినా వాళ్ళకి ఎలాంటి మరణం వచ్చిందో నాకు కూడా అలాంటి సంఘటన ఎదురైతే ఆశ్చర్యమే ఉంటుంది, నేను వెళ్తాను అని 10 నిమిషాల్లో లుంబిని పార్క్ చేరుకున్నాడు. అంటే అక్కడ మనం చూడాల్సింది ఒక కరేజ్, ఒక ధైర్యం ఉన్నటువంటి నాయకుడిని మనం చూపెట్టాం. ఆ ధైర్యము మనిషిలో ఉన్నటువంటి క్వాలిటీ తరగతి గది నుంచి, ట్రైనింగ్ సెంటర్స్ నుంచి రాదు శ్రీకాంత్, గమనించాల్సినటువంటి అంశం. రెండోది ఒక సమస్య ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించాలి అనేటటువంటి ఒక సమస్య, ఒక కాన్ఫ్లిక్ట్, అది ఒక సంఘర్షణ అది. బట్ ఆ సంఘర్షణ తెలంగాణ రాదు అనేటటువంటి ఒక స్థితి నుండి తెలంగాణ సాధించవచ్చు అనేటటువంటి ఒక స్థితికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ముందుండి ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్ ఉదాహరణ. బట్ ఇది కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ నుంచి రాదు, ఇదేంటది ఒక సంఘర్షణ, అదేనా కేఎస్ అంటాం అన్నట్టు దాన్ని. ఒక అస్తవ్యస్తత నుండి, ఒక కాన్ఫ్లిక్ట్ నుండి దాన్ని తీసుకొచ్చినటువంటి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక అంశం. దాన్ని ఎట్లా చూడాలి అని అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి గట్స్, ధైర్యాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రెండు ఉదాహరణలు. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే మనం ఇక్కడ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ తరగతి గది నుండి కంటే కూడా తనకు ఉన్నటువంటి వారసత్వం నుండి, తన కుటుంబ నేపథ్యం నుండి, తాను పెరిగినటువంటి వాతావరణం నుండి, తాను పెరుగుతున్నటువంటి రాష్ట్రం నుండి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ నుండి, తాను చూస్తున్నటువంటి సమాజం నుండి ఈ క్వాలిటీస్ అన్ని వస్తాయి. ఈ క్వాలిటీస్ అన్ని అట్లా వచ్చాయి కానీ ఏదో తరగతి గదుల్లో ఒక అసైన్మెంట్ రాసో, ఒక పరీక్ష రాసో, ఒక క్లాస్ వినో, ఒక 4 గోడల మధ్య ఉండి ఒక రిపోర్ట్ రాసో, దాన్ని సబ్మిట్ చేసో ఒక సర్టిఫికేట్ తీసుకుంటే వచ్చేటటువంటి అంశాలు కావనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ చాలా మంది హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఈ అంశాలపైన ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి నుండి ఆశిస్తున్నది ఏంటి తెలుసా? ఒకటి బాధ్యత, ఒకటి ఎంత ప్రజల పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీగా, ఎంత బాధ్యతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ట్రైనింగ్ తర్వాత ఉండబోతున్నారు. ఇది నేను చూస్తున్నాను. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలతో మీరన్నట్టు శ్రీకాంత్, మీరన్నట్టు ప్రజలతోటి మమేకమైనటువంటి సందర్భాలు లేవు. కానీ ఇదే 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఇదే పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో
మార్నింగ్ గంట సేపు ప్రతిరోజు ప్రజలను కలిసిన తర్వాత సమతా బ్లాక్ వెళ్ళేటటువంటి వాళ్ళు. కానీ ఈ ముఖ్యమంత్రి ఈ 2 సంవత్సరాల్లో సాధారణ ప్రజలను ఎక్కడ కూడా తన ఇంటి దగ్గర గాని తన ఆఫీస్ లో గాని కలిసిన సందర్భాలు లేవు. కాబట్టి ఇప్పుడు బాధ్యతను కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి నుంచి ప్రజలు. ఇది ఒకటే అంశం. రెండోది ఏం కోరుకుంటున్నారు ప్రజలు అనంటే హుందాతనం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐ టోటల్లీ డిసప్పాయింటెడ్ బై ది రేవంత్ రెడ్డి పెర్ఫార్మెన్స్ ఇన్ ది దిస్ ఏరియా. ఒక స్టాటస్ మెయింటైన్ చేయటంలో. బట్ ఓకే, మాస్ లీడర్ గా ఎదగటము, మాస్ గా వ్యవహరించటం అనేది ప్రజల సమస్యల పట్ల ప్రజల కోసం ఉండాలి. కానీ ఒక పోస్ట్, ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఒక హోదాలో వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు తన హోదాకు తగ్గటువంటి బిహేవియర్ కానీ తన హోదాకు తగ్గటువంటి ప్రవర్తన కానీ నేను చూడలేదు. ప్రతిపక్షాలు ఏదన్నా విమర్శ చేస్తాయి, ప్రతిపక్షాలు ఎంత దూరమైనా వెళ్ళి మాట్లాడతాయి. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలకుడిగా, ఒక నాయకుడిగా, ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా తను స్పందించేటప్పుడు హుందాగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ చాలా లీస్ట్ గా, అంటే ఒక సాధారణ కార్యకర్త ఎట్లయితే స్పందిస్తాడో ఆ స్థాయిలోనే విమర్శకుల పైన స్పందిస్తున్నాడు. అంటే విమర్శ ఎప్పుడు వస్తుంది? ప్రజాస్వామ్యపు హక్కు అది. బట్ ఆ హక్కు పైన నువ్వు ఒక బాధ్యతగా సమాధానం చెప్పినప్పుడే నీ చీఫ్ మినిస్టర్ హోదాకి చాలా విలువ ఉంటుంది. కాబట్టి హుందాగా వ్యవహరించటము అనేటటువంటి ఒక అభిప్రాయం నాకు కలుగుతుంది. తర్వాత లాస్ట్ నాకు కలుగుతున్నటువంటి అభిప్రాయం ఏంటంటే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా వచ్చి ఇంగ్లీష్ మీద మాట్లాడారు. బట్ ఇప్పుడు ఈ కోర్సు, ఈ ట్రైనింగ్ ఏ లాంగ్వేజ్ లో నేర్చుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? ఇంగ్లీష్ ఈజ్ ద గ్లోబల్ లాంగ్వేజ్ దట్ ఎన్హాన్సెస్ ది స్కిల్స్ ఆఫ్ ద పర్సన్. మీరు పెద్ద పెద్ద గ్రంథాలు రాయాలన్నా, లేకపోతే పెద్ద పెద్ద ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాలన్నా ఎక్కువ పుస్తకాలు చదవాలి. ఎక్కువ పుస్తకాలన్నీ అన్ని కూడా ప్రింట్ అయ్యేది ఇంగ్లీష్ లోనే. కాబట్టి ఇవాళ ఇట్లాంటి ట్రైనింగ్లు కానీ, ఇట్లాంటి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు కానీ ఇంగ్లీష్ లోనే బోధన చేస్తాయి. మరి మీరు ఇప్పుడు ఏ భాషలో నేర్చుకుంటారు? ఇంగ్లీష్ అక్కర్లేదు, పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్, అది సబ్జెక్ట్ కాదు అని మాట్లాడారు. హార్వర్డ్ యూనివర్సిటీ అనేదే ప్రపంచంలో అత్యంత ఉత్తమమైనటువంటి యూనివర్సిటీ. అందులో కేంబ్రిడ్జ్ లో స్టూడెంట్ అంటే ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వారం రోజులు, ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక 5 రోజులు పోతున్నారంటే రాష్ట్రంతో 10 రోజులు సంబంధాలు లేకుండా ఆయన ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్ చేశారు ప్రతిపక్షాలు కూడా, కేటీఆర్ లాంటి పాలిష్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం, లేదంటే ట్రోలింగ్స్ గురవుతున్నారన్నటువంటి ఉద్దేశం కోసం ఈ అన్ని ఇప్పటికే ప్రతిపక్షాలు స్టార్ట్ చేసినాయి. ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలి మారితే బాగుంటుంది అని చెప్పేసి. సో అంతటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వెళ్ళి నేర్చుకుంటున్నారంటే ఖచ్చితంగా చేంజ్ ఓవర్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇందాక 2 పాయింట్స్, పుస్తకాల్లో చదివితే రాదు, గ్రౌండ్ రియాలిటీని తెలుసుకుంటే వస్తాయని చెప్పేసి. సో తెలంగాణ ఒక విప్లవ భావజాలం ఉన్నటువంటి నేల. ఆక్స్ఫర్డ్ లేదంటే హార్వర్డ్ యూనివర్సిటీలోనే పుస్తకాల్లో నేర్పిస్తారంటే పెద్ద నమ్మశక్యం కాదు. కాకపోతే ద వే ఆఫ్ బిహేవియర్లో కొంత మార్పులు వస్తాయి, ప్లేసులు మారుతూ ఉంటాయి. సో అట్లాంటి బిహేవియర్ చేంజెస్ ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఒక ట్రైనింగ్ లో అక్కడ 5 కాంటినెంట్స్ కు సంబంధించినటువంటి 20 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నప్పుడు బహుశా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ గానీ, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినటువంటి విధానం గానీ, లేకపోతే అక్కడ కొన్ని క్లూస్ నేర్పించినటువంటి సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కార్నర్ లో ఒక మనిషిలో మార్పు అనేది వస్తుంది అనేది చరిత్ర చెప్తున్నటువంటి ఒక సత్యం. ప్రకృతి కూడా అదే చెప్తుంది. ప్రతి మనిషికి ఏదో ఒక దగ్గర, ఏదో ఒక చోట, ఏదో ఒక అంశంలో మార్పు సహజంగా వస్తుంది అనేది మనం నమ్మేటటువంటి సిద్ధాంతం. కాబట్టి ఇది ఒక పెద్ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్, ఒక గ్లోబల్ లీడర్స్ తోటి మనం ఇంటరాక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మనని మనం చేంజ్ ఓవర్ చేసుకునేటటువంటి ఒక అవకాశంగా దీన్ని భావించి, బట్ అక్కడ నేర్చుకున్న దానికంటే కూడా తెలంగాణ భావజాలము, భారతదేశం యొక్క పరిస్థితి, భారతదేశంలో ఉన్నటువంటి ఒక సంఘర్షణ, వీటన్నిటి నుండి కూడా తను ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో, పొలిటికల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో 2006 నుండి తను రాజకీయాలతో కింది స్థాయి నుండి మమేకమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ని గనక జోడించుకొని ఒక మార్పు గనక వస్తే ఖచ్చితంగా ఈ మారాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డిలో దీని తర్వాత మార్పు వస్తుందని ఆశించే వాళ్ళలో శ్రీకాంత్, శేషు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ దీని తర్వాత రేవంత్ రెడ్డిలో ఒక కొత్త మార్పు గనక వస్తే అది తెలంగాణ రాష్ట్రానికి ఒక పాలకుడుగా ప్రజలకు ఇచ్చేటటువంటి ఒక మంచి సందేశం